ఒక బ్యూటిఫుల్ ఫీల్ గుడ్ మూవీ చూసామాట. అస్సలు మిస్ అవ్వద్దు. చాలా చాలా బాగుందన్నమాట. ఎస్పెషల్లీ పెట్ లవర్స్ అండ్ డాగ్ లవర్స్ అయితే పక్కా చూడాల్సిన మూవీ. ఇంతకీ ఆ మూవీ పేరేంటంటే 'కెరమెలో'. లైఫ్‌లో కొన్ని ఆశలు పెట్టుకొని దాని గురించి కష్టపడి పనిచేస్తూ ఆఖరికి ఆ రిజల్ట్ మన చేతికొచ్చే టైంకి లైఫ్ మనల్ని లేవల్ని ప్రాబ్లంలోకి తోసేస్తే అలాంటి టైంలో మనకు లేని హోప్‌ని ఒక స్ట్రేంజ్‌గా అప్పటికప్పుడు వచ్చిన ఒక ఫ్రెండ్ లాంటి పెట్ మన లైఫ్‌లోకి వచ్చి ఆ సిట్యుయేషన్స్ మొత్తాన్ని మార్చేసి మనకున్న టెన్షన్స్ మొత్తం తీసేసి లైఫ్‌ని మొత్తం మళ్ళీ చేంజ్ చేసి రీస్టార్ట్ చేసి కొంచెం హోప్ అనేది క్రియేట్ చేస్తే ఎలా ఉంటది అన్నది ఈ మూవీ మాట. మూవీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. చాలా బాగా తీశారు కూడా. అక్కడక్కడ మనల్ని నవ్విస్తూ కొన్ని చోట్ల కొంచెం ఎమోషనల్‌గా ఏడిపిస్తూ అండ్ అక్కడక్కడ కొన్ని లైఫ్ లెసన్స్ కూడా మనకి నేర్పిస్తారన్నమాట. రన్ టైమ్ వచ్చేసి మనకి 1 అవర్ 45 మినిట్స్ అంతే. చాలా డీప్ మెసేజ్ ఉంది మాట సినిమాలో. ప్లాట్ ఏంటంటే మన హీరో వచ్చేసి ఒక పెద్ద రెస్టారెంట్‌లో చెఫ్ మాట. ఎప్పటికైనా మన హెడ్ చెఫ్ అవ్వాలి. నా అంతటా ఒక మెనూ అనేది క్రియేట్ చేయాలి. అదే టైంలో స్ట్రేంజ్‌గా ఒక డాగ్ అనేది కనిపిస్తది. ఈ డాగే మన హీరో కెరమెలో. ఒక సిట్యుయేషన్‌లో ఈ డాగ్‌కి ఒక చిన్న ప్రాబ్లమ్ వస్తే మన హీరో అనుకోకుండా దాన్ని సేవ్ చేస్తాడనమాట. కొంచెం హ్యుమానిటీతో. మనోడు చేసిన చిన్న హెల్ప్ కోసం ఈ డాగ్ మనోడికి చాలా చేస్తదనమాట. వాడి లైఫ్‌నే మొత్తం సేవ్ చేస్తది. చాలా సిట్యుయేషన్స్‌తో. అండ్ వాడి లైఫ్‌కి ఒక హోప్ అనేది కూడా క్రియేట్ చేస్తదనమాట. అది ఎలా క్రియేట్ చేసింది? ఏమైంది? అని తెలుసుకోవాలంటే ఈ సినిమా మీరు చూడాలనమాట. పెట్స్ మీద ఒక డిఫరెంట్ పర్సెప్షన్ ఉంటే ఈ మూవీ చేంజ్ చేస్తదనమాట. పెట్స్ అనేవి హ్యూమన్స్‌కి ఎంత ఇంపార్టెంట్ అండ్ మనం అనుకోకుండా కొన్ని చేసే తప్పుల వల్ల పెట్స్ ఎలా సఫర్ అవుతాయి అండ్ ఒక డాగ్‌ని మనం మంచిగా చూసుకుంటే అది దాని జీవితం మొత్తం ఎంత విశ్వాసంగా ఉంటది అన్న పాయింట్‌ని కూడా చూపిచ్చారు. ప్రెజెంట్‌లో మనం ఎలా బతకాలి? మనం ఏం మిస్ అవుతున్నాం? అన్నదాన్ని చాలా బాగా చూపించారన్నమాట. ఒక మంచి ఎగ్జాంపుల్‌తో. అది చాలా బావుంది. అండ్ ఇంకొకటి పాజిటివ్ మైండ్ సెట్ అనేది ఒక మనిషి జీవితాన్ని ఎలా నిలబెడతది అన్నది కూడా చూపించారు. అది బావుంది. ఇలా ఈ మూవీలో చాలా మెసేజెసే ఉన్నాయి. నాకైతే ఇవి కనిపించాయన్నమాట. మీకు గూడా ఏమైనా తెలిస్తే నాకు చెప్పండి.